సుమిత్ర జ్యోత్స్నతోటి ఇలా అంటూ ఉంటుంది. జ్యోత్స్న, నువ్వు నాకు ప్రాణం పోయడానికే నేను నీకు ప్రాణం పోసానేమో. ఒక తల్లి రుణం కూతురు ఇంతకంటే గొప్పగా ఎలా తీర్చుకోగలుగుతుంది అని అంటుంది. దాంతో కార్తీక్, నువ్వు చెప్పింది కరెక్టే అత్త. నీ కన్న కూతురికి నీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది. నీ కన్న కూతురు గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు అంటూ దీపని చూస్తూ ఉంటాడు. బావ మాటల్లో నిజం ఉందో వెటకారం ఉందో అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. రండి పెద్ద మేడం గారు అని కార్తీక్ అంటే, నువ్వు కారు దగ్గర వెయిట్ చేయి బావా, వస్తాను అని పారుని తీసుకుని లోపలికి వెళ్తుంది జ్యోత్స్న. ఇప్పుడు మనం ఏం చేయాలి గ్రాని? అమ్మకి ప్రాణం లేచి రావడం ఏమో కానీ నాకు ప్రాణం పోయినట్టుగా ఉంది అని అంటుంది జ్యోత్స్న. అవునే, టెస్టులు చేస్తే నిజం బయటపడిపోతుంది. వెళ్ళినా దొరికిపోతాం, వెళ్ళకపోయినా దొరికిపోతాం, తప్పించుకోలేం అని జ్యోత్స్న అనేసరికి ఎదురుగా దీప ఉంటుంది. ఒక్కసారిగా దీపను చూసి షేక్ అయి షాక్ అవుతూ ఉంటారు. ఇక దీప అయితే ఇలా అంటూ ఉంటుంది, ఇక్కడ ఏం చేస్తున్నారు అని దొంగల్ని పోలీసులు అనుమానించినట్లుగా అనుమానిస్తుంది. కంగారుగా లేదు, భయపడుతున్నట్టుగా ఉంది. మీరు ఎంత జాగ్రత్త పడినా బయటపడాల్సిన టైం వచ్చినప్పుడు బయటపడతాయి అని అంటుంది. ఏంటే నువ్వు మాట్లాడేది సుమిత్ర గురించేనా అని అంటుంది పారు. మీరేమనుకుంటున్నారు? కింద మా బావ వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళండి అని అంటుంది దీప. ఇక వెళ్తూ వెళ్తూ జ్యోత్స్నను చూసి, అమ్మాయి గారు మీరు జాగ్రత్త, తల్లిని కాపాడుకోవడం కూతురు బాధ్యత. సుమిత్ర గారికి ఏకైక కూతురు మీరే కదా, అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని జ్యోత్స్న భయాన్ని రెట్టింపు చేస్తుంది దీప. ఇక దీప మాటలకు హడలి చేస్తారు పారు జ్యోత్స్నాలు. దీనికి నిజం తెలిసే ఇలా మాట్లాడుతుందా అని అనుకుంటూ ఉంటారు. ముందు అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటి చేద్దాం పదవే అని జ్యోత్స్నను తీసుకుని బయలుదేరుతుంది పారు. మరి హాస్పిటల్లో వీరిద్దరూ కథని ఎలా మలుపు తిప్పిస్తారో రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.